స్వీటీ స్వీటీ స్టోరీ చెప్పేసుకుందామా మళ్ళీ ఒకటి మరి తీయి బుక్ నీకు నచ్చింది ఏంట్రా అది మంచిగా పెట్టొచ్చు కదా స్వీటీ. మీ బడి ఎక్కడా మీ బడి ఎక్కడా స్టోరీయా? ఓకే చెప్పుకుందాం పట్టు. మీ బడి ఎక్కడా మీ బడి ఎక్కడా? ప్రతిరోజు చిక్కి నేను బడికి వెళ్తాము. ఓకేనా? ఇదెవరు? చిక్కి. ఈ డాగ్ పేరు ఏం పేరు? చిక్కి. చిక్కి అండ్ నేను రోజు బడికి వెళ్తాము. బడికి వెళ్ళే దారిలో చిక్కి నేను చాలా రకాల బడులను చూస్తాము. చిక్కి ఉన్ను బాబు బడికి వెళ్తాండుగా, వాళ్ళిద్దరు వెళ్ళే దారిలో అన్నట్టు చాలా చాలా బళ్ళు ఉన్నాయట. డిఫరెంట్ టైప్ ఆఫ్ బళ్ళు ఉన్నాయట. అవి చూసుకుంటూ వెళ్తుంటారట. జామ చెట్టు మీద బడికి చిలకలు ఎగురుతూ వెళ్తాయి. జామ చెట్టు మీద బడికి చిలకలు ఎగురుతూ ఉంటాయి. జామ చెట్టు కూడా ఒక బడి అనుకుంటే అక్కడ చాలా రకాల చిలకలు ఉంటాయిగా. ఈ చిలకలన్నీ దేనికోసం వస్తాయి? జామకాయలు తినడానికి వస్తాయి కదా. ఇవన్నీ కూడా జామ చెట్టు అనే బడికి వస్తాయట చిలకలు జామకాయలు తినడానికి. మామిడి చెట్టు మీద బడికి ఉడతలు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. ఈ ఉడతలన్నీ కూడా మామిడి చెట్టు అనే బడికి పరిగెత్తుకుంటూ వెళ్తాయట. ఓకేనా? కరెంటు తీగల పైన ఉన్న బడిలో పావురాలు కూర్చుంటాయి. ఈ కరెంటు తీగలు ఉన్నాయి కదా, ఈ కరెంటు తీగల మీద ఏం కూర్చుంటాయి? పావురాలు కూర్చుంటాయట. ఈ బడిలో ఎవరు కూర్చుంటారు? పావురాలురా, పామురాలు కాదు స్వీటీ, పావురాలు. కొలనులో ఉన్న బడిలో బాతులు తేలుతూ ఉంటాయి. ఈ కొలను ఉంది కదా, ఈ కొలనులో బాతులు తేలుతూ ఉంటాయట ఈ బడిలో. ఇవన్నీ కూడా ఎవరెవరు చూసుకుంటూ వెళ్తున్నారు? బాబు అండ్ పప్పీ పేరేం పేరు? పప్పీ పేరేం పేరు? చిక్కి. పొలంలో ఉన్న బడికి దూడలు నడుచుకుంటూ వెళ్తాయి. పొలం ఉంది కదా, ఈ పొలంలో గడ్డి తినడానికి దూడలన్నీ నడుచుకుంటూ వెళ్తాయి కదా. ఇది కూడా ఒక బడి అన్నట్టు. ఓకేనా? ఆ చింత చెట్టు మీకు కనిపిస్తుందా? ఈ చింత చెట్టు కనిపిస్తుందా స్వీటీ? కనిపిస్తుంది. ఆ చింత చెట్టు కిందే మా బడి. ఈ చింత చెట్టు కింద ఉన్న బడే ఈ బాబు వాళ్ళ బడట. నా తలపైన కాకులు ఉన్నాయి. అవి చింత చెట్టు బడిలో ఉన్నాయి. ఇక్కడ చూడు, ఈ కాకులు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయట? చింత చెట్టు బడిలో ఉన్నాయట ఈ కాకులన్నీ. చిక్కి మాత్రం ఆదివారం మా ఇంట్లో ఉన్న బడికి వెళ్తుంది. చిక్కి ఏం చేస్తుంది? సండే రోజు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ బడిలోనే ఉంటుందని చెప్తున్నాడు బాబు. చిక్కికి పుస్తకాలు లేవు, పుస్తకాల నుంచి సంచి లేదు. మా ఇంటి బడిలో దానికి నేనే టీచర్ని. ఓకేనా? చిక్కికి పుస్తకాలు లేవు, పుస్తకాల సంచి లేదు. మా ఇంటి బడిలో దానికి నేనే టీచర్ని ఆ బాబు చెప్తున్నాడు. చిక్కి ఆడుకుంది, స్కూల్కి వెళ్ళింది, తర్వాత పడుకుంది. స్టోరీ అయిపోయింది.